నమస్తే. కొత్త ఆర్ఓఆర్ చట్టం రాబోతుంది. దానికి సంబంధించి ముసాయిదా కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త ఆర్ఓఆర్ చట్టంలో ఎటువంటి అంశాలు రాబోతున్నాయి? ధరణి కమిటీ మెంబరు, అదేవిధంగా భూమి సునీల్ ఒకసారి మనతో పాటున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాబోతున్నటువంటి ఆ కొత్త ఆర్ఓఆర్ చట్టంలో ఎటువంటి అంశాలు? అంటే చాలా కీలకమైన ఉన్నాయి. 2020 చట్టంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని సవరించడంతో పాటుగా రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక మెరుగైన చట్టం తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ముసాయిదా. ఎప్పుడూ లేనట్టుగా చట్టం రాకముందే ప్రజల్లో చర్చ కోసం, ఎవరి కోసం అయితే చట్టం వస్తుందో వాళ్ళే అభిప్రాయాలు చెప్పేటట్టుగా, వాళ్ళ అభిప్రాయాల మేరకు ఇంకేమన్నా ముసాయిదాలో మార్చుకోవాలంటే మార్చుకోవడానికి ఎప్పుడు బేషజాలు లేవని ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి గారే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పారు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక 21 రోజుల పాటు ఆ చర్చకు అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు. ప్రభుత్వం కూడా ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చింది, సీసీఎల్ఏ కార్యాలయానికి రాతపూర్వకంగా కూడా చెప్పొచ్చు. కాబట్టి అంటే చట్టంలో ఏముంది అనేది కాసేపు పక్కన పెడితే అసలు చట్టాన్ని ఇట్లా తయారు చేయడమే సంతోషం. ఒక లా స్టూడెంట్గా 20 ఏళ్ళుగా చట్టాలపైన పనిచేసే వ్యక్తిగా ఎప్పుడు ఏం కోరుకున్నామంటే ఏ చట్టం వచ్చినా ఎవరి కోసం వస్తుందో వాళ్ళతో సంప్రదింపులు చేసి వాళ్ళతో చర్చించి వాళ్ళ కోరికలకు అనుగుణంగా మనం ముసాయిదా తేయగలిగితే మెరుగ్గా ఉంటుందనేది ఆ ప్రయత్నం జరుగుతున్నందుకు ఈ చట్టం సగం విజయవంతమైనట్లే. ఇక మిగతా సగం ఏంటంటే ఆ చట్టంలో ఏముంది, రేపొద్దున అమల్లో జరిగితే ఏం పోతుంది అనేది ఉంటుంది. చట్టంలో ఒక 3-4 కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి, కొత్తగా ఆర్ఓ తయారు చేసుకోవటం, ఆర్ఓల తప్పులు సవరించుకోవడానికి ఒక వెసులుబాటు. ఇంత మునుపు లేనట్టుగా అప్పీల్ రివిజన్ మెకానిజం ఉంది. ఎప్పుడూ లేనట్టుగా ఆబాదీ భూములకు కూడా రికార్డు తయారు కాబోతుంది. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలుగా సాదాబైనామకి మోక్షం దొరకగా ఎదురు చూస్తున్న 9 లక్షల మందికి ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆర్ఓఆర్ చట్టాలను పోల్చుకొని చూసినట్లయితే, నేను చూశాను అన్ని రాష్ట్రాల ఆర్ఓఆర్ చట్టాలు, తెలంగాణలో రాబోయే ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం దేశమే ఒక గర్వించదగ్గ ఒక రికార్డ్ ఆఫ్ రైట్స్ వస్తుంది. రాబోయే రోజుల్లో కేంద్రం ఏదైతే ఇంకా మెరుగైన చట్టాలకు పోబోతుందో ఇది ఒక మార్గం సుగమం చేసే విధంగా ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.